నేను అశోక్ రాష్ట్రంలో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత ఒక క్యూరియాసిటీ ఒక రెండు జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు పోటాపోటీగా హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మధ్య యుద్ధం జరుగుతుంది. దానికి సంబంధించిన ఫలితాలు మరికొద్దిసేపట్లో రాబోతున్నాయి. కేవలం రెండే రెండు జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్. బేసిక్గా అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ని రాజకీయ పార్టీలు పెద్దగా పట్టించుకోవు. కాకపోతే అది స్థానిక ఎన్నికల అధికారి సమక్షంలో జరిగే ఈ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు జరిగినంత సీరియస్గా వీటిని పట్టించుకోరు. సర్పంచ్ ఎన్నికలకైతే పార్టీ సింబల్ కూడా ఉండదు, ఇండివిజువల్గానే పోటీ చేయాల్సి ఉంటుంది. అలాంటిది కేవలం రెండు జడ్పీటీసీలు. ఇప్పుడు ఈ రెండు జడ్పీటీసీలు గెలవటం వల్ల టీడీపీ జడ్పీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం లేదు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జడ్పీ పీఠాన్ని కోల్పోయేది లేదు. అయినా కూడా ఒక ప్రెస్టేజ్ ఇష్యూ. ఎందుకంటే ఇది పులివెందుల వర్సెస్ కుప్పం అన్నట్టుగా ఎన్నిక జరుగుతుంది. పులివెందుల జడ్పీటీసీ కావటం, అదే కడప జిల్లాలో సంబంధించిన రెండో జడ్పీటీసీ ఒంటిమిట్ట సంబంధించిన ఎన్నిక కావటం. ఇదేంటంటే ఇది పులివెందుల్లో కనుక ఈ జడ్పీటీసీ గెలిస్తే జగన్ని దెబ్బకొట్టినట్టే, జగన్ ఆయువు పట్టు మీద దెబ్బకొట్టినట్టే, జగన్ని ఓడించినట్టే అని టీడీపీ భావిస్తోంది. ఎందుకంటే గతంలో 2019-2024 మధ్యలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో, కుప్పంలో జరిగిన ఎన్నికల్లో కూడా ఇదే విధంగా అప్పటి మంత్రి పెద్దిరెడ్డి అక్కడే మకాం వేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క సర్పంచ్ని కానీ ఒక జడ్పీటీసీ ఎంపీటీసీని కానీ ఎవరిని గెలవనీయకుండా అడ్డుకట్ట వేయగలిగారు. అలా గెలవటం ద్వారా ఆ కుప్పం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడం ద్వారా అది చంద్రబాబే నేరుగా ఓడించినట్టుగా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. వైనాట్ 175 అన్నారు, వైనాట్ కుప్పం అన్నారు. ఎందుకు అంటే కుప్పం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడంతో పాటు ఆ చిత్తూరు జిల్లాలో కుప్పం, పర్టికులర్గా కుప్పం నియోజకవర్గంలో ఉన్న ఎంపీటీసీలు జడ్పీటీసీలు అన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అట్లాగే కుప్పం నియోజకవర్గ పరిధిలో ఉన్న సర్పంచులన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాటి స్థానిక ఎన్నికల్లో కైవసం చేసుకుంది. అది కూడా పోలీసు బలగాలను అడ్డుపెట్టి దౌర్జన్యాలు చేసి, దాడులు చేయించి, నామినేషన్ పత్రాలు చించివేయించి, బెదిరించి, కిడ్నాపులు చేయించి ఈ ఎన్నికల్లో గెలిచింది అనేది ఆనాడు టీడీపీ చేసిన ప్రధానమైన ఆరోపణ. సో ఆ నేపథ్యంలో ఆనాడు కుప్పం మున్సిపల్ చైర్మన్కి గెలవటం కావచ్చు, కుప్పంలో ఉన్న సర్పంచులు గెలవటం కావచ్చు, ఎంపీటీసీలు జడ్పీటీసీలు గెలవటం ద్వారా ఏకంగా చంద్రబాబుని ఓడించి వైనాట్ కుప్పం అనే స్థాయికి వెళ్ళిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసిన నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ కూడా పులివెందుల జడ్పీటీసీ గెలవటం ద్వారా వైనాట్ పులివెందుల అంటే వచ్చే రాబోయే సాధారణ ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలుచుకుంటామన్న ధీమాని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం టీడీపీ చేస్తుంది. అందుకనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏకంగా జగన్నే ఓడించినట్టుగా టీడీపీ ఫీల్ అవుతుంది. ఒకవేళ ఈ ఎన్నికల్లో కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైతే ఆ అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీకి ఇవ్వకూడదు. ఈ స్థానాన్ని మనమే నిలబెట్టుకోవాలి, ఇది మన స్థానమే కాబట్టి మనమే నిలబెట్టుకోవాలి. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డా, వైఎస్ జగన్కి అడ్డా, వైఎస్ రాజశేఖర రెడ్డికి అడ్డా, వైఎస్ రాజారెడ్డికి అడ్డాగా చెప్పుకునే పులివెందుల నియోజకవర్గంలో ఈ జడ్పీటీసీని కనుక కోల్పోతే ఇంతకన్నా పరువు తక్కువ ఇంకోటి ఉండదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. సో హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితం స్టార్ట్ అయింది. ఇప్పటికే కట్టలు కడుతున్నట్టుగా, అంటే ఏవైతే బ్యాలెట్ విధానంలో ఎన్నిక జరిగింది కాబట్టి ప్రస్తుతానికి కట్టలు కడుతున్నట్టుగా తెలుస్తోంది. కట్టలు కట్టిన తర్వాత లెక్కింపు ప్రక్రియ అనేది స్టార్ట్ చేస్తారు. ప్రస్తుతం ప్రాసెస్ ఏం జరుగుతోంది అక్కడే ఎన్నిక రిజల్ట్ కేంద్రం దగ్గర ఉన్న మా కొలీగ్ గణేష్ ఉన్నారు. గణేష్, ఎలా చాలా చాలా సీరియస్గా సాగుతోంది. మీరు గత 3-4 రోజుల నుంచి కూడా అక్కడే ఉన్నారు. ఎంతటి సీరియస్గా సాగింది? ఒక ఎంపీ ఎన్నిక, ఒక ఎమ్మెల్యే ఎన్నిక కూడా ఇంత సీరియస్గా సాగి ఉండదు. ఒక జడ్పీటీసీ కోసం, కేవలం 10,000 ఓట్లున్న ఒక జడ్పీటీసీ స్థానం కోసం రెండు పార్టీలు కూడా తాపత్రయపడుతున్నాయి. ఈ రిజల్ట్ కోసం యావత్ రాష్ట్రం ఎదురు చూస్తోంది. రెండోది ఏంటంటే పక్క రాష్ట్రం తెలంగాణ కూడా దీనికోసం ఇంట్రెస్టింగ్గా చూస్తోంది. ఎందుకంటే ఇక్కడ పులివెందుల్లో టీడీపీ గెలుస్తుందా, వైసీపీ గెలుస్తుందా, జగన్ గెలుస్తాడా, చంద్రబాబు గెలుస్తాడా అన్నట్టుగా ఇక్కడ కూడా పందాలు వేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఒక జడ్పీటీసీ స్థానం కోసం. అంటే ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎన్నికల చరిత్రలో ఒక జడ్పీటీసీ స్థానం కోసం రెండు రాజకీయ పార్టీలు ఈ స్థాయిలో పోటీ పడటం అనేది బహుశా ఇదే ఈ చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ ఎలా సాగుతోంది? ఎస్, అంటే ముందుగా ఇక్కడ చూసుకుంటే ప్రతిష్టాత్మకం అంటే నిజంగా దాదాపు 2.5 దశాబ్దాల జర్నలిజంలో ఈ విధంగా ఒక జడ్పీ ఎన్నికలుగా బై పోలింగ్ అనేది ఈ స్థాయిలో జరుగుతుందనేది ఎక్కడా చూడలేదు. ఎందుకంటే దాదాపుగా 1,400 మంది పోలీసులు, ఒక ఐజీ, ఒక ఎస్పీ ఈ స్థాయిలోన ఈ ప్రాంతంలోన మోహరించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు భద్రతను ఏర్పాటు చేశారు. ఎందుకంటే పోలింగ్కి సంబంధించి
అంటే అటు ఒంటిమిట్ట కావచ్చు, లేకపోతే పులివెందులు కావచ్చు. అంటే చిన్నది, అంటే దాదాపుగా ఒక చోట 10,600 ఓట్లు అయితే ఒక చోట 25,000 చిల్లర ఓట్లు. అంటే మొత్తం కలిపితే ఒక 30,000 ఓట్లు ఉన్నాయి రెండు సంబంధించి కూడా, ఒంటిమిట్ట కావచ్చు, పులివెందులు కావచ్చు. ఈ ఓట్లకు సంబంధించి దాదాపుగా ఇంత పెద్ద ఎత్తున ఒక రెండు రాష్ట్రాలు మీరు అన్నట్లు, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు తెలంగాణలో కూడా ప్రత్యేకంగా పులివెందులకు సంబంధించింది వైనాట్ పులివెందులు అనేది ఒక పెద్ద నినాదంగా, గతంలో ఏదైతే వైనాట్ కుప్పం అనేది ఒక నినాదంతో ఆ రోజు వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసిందో, ఈరోజు టీడీపీ అంటే కూటమిగా ఉన్న నేతలందరూ కూడా అటువంటి ప్రచారాన్ని ఖచ్చితంగా తీసుకొచ్చారు. ఆ స్థాయిలోనే జరిగింది. ఎందుకంటే క్షణం క్షణం ఏం జరుగుతుందో తెలియదు. అంటే ఎవరు ఓటర్లు అన్నది చివరికి మెటల్ డిటెక్టర్లు బట్టి ఓటర్లని లోపలికి చెక్ చేసి పంపించారంటే ఏ స్థాయిలో ఈ ఎన్నికలు జరిగాయని చూడొచ్చు. దానికి తోడు మళ్ళీ రీపోలింగ్, ఆ రీపోలింగ్ కూడా దాదాపు ఉన్నది కేవలం ఒక 1,700 ఓట్లు మాత్రమే. అంటే పోలింగ్ బూత్ 3 కావచ్చు, లేకపోతే 14 కావచ్చు. ఈ రెండు చోట్ల కూడా ఎన్నికల కమిషన్ వెబ్ కాస్టింగ్ ద్వారా ఏదైతే వైసీపీ తన విమర్శలు చేసిందో, ఆరోపణలు చేసిందో, ఫిర్యాదు చేసిందో, దీని ఆధారంగానే ఈ రెండు చోట్ల కూడా కొంత అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు రీపోలింగ్ అనేది కండక్ట్ చేసింది. ఈ రీపోలింగ్ కూడా ఎంత స్థాయిలో జరిగిందంటే దాదాపుగా ఒక మెటల్ డిటెక్టర్లు పెట్టి మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోపలికి పంపించారు. గతంలోన ఏదో సెల్ ఫోన్లు మాత్రమే అనుమతించకుండా జరిగేది, అటువంటిది నిజంగా ఒక స్కానింగ్ చేసి లోపల ఓటర్ పంపించారు. ఇది కూడా ఈ 1,700 ఓట్లు కూడా దాదాపు 55 నుంచి 70% ఓట్లు పోలయ్యాయి. అంటే నిన్న భారీ వర్షం, రీపోలింగ్కి గ్రామాల్లో ఒక కమ్యూనికేషన్ ఉండదు, దండోరా వేయించారు. ఉదయం 2 గంటల పాటు, అంటే 7 గంటలకి పోలింగ్ మనకి రీపోలింగ్ ప్రారంభం అయితే 2 గంటల పాటు ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు. ఒకే ఒక్కమ్మ పేరమ్మ అనే ఒక ముసలావిడి, ఒకే ఒక్క ఆవిడ అడుగులు వేసుకుంటూ ఆ పోలింగ్లోకి వెళ్ళినప్పుడు కనీసం 10 ఓట్లైనా పోలవుతాయి అక్కడ అనే అనుమానం మనకు కలిగింది. కానీ ఆ తర్వాత చూసుకుంటే దాదాపుగా 55 నుంచి 70% ఓట్లు పోలయ్యాయి. ఇందులో మనం కొత్త విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా రీపోలింగ్ అనగానే పాత వాళ్ళే వచ్చి వేస్తారు ఓట్లు అనుకున్నాం. కానీ ఇందులో కొత్త వాళ్ళు కూడా ఓట్లు వేశారు. ఎందుకంటే దీన్ని ప్రత్యేకంగా గమనించాల్సింది, ఎప్పుడు కూడా పోలింగ్లోన మనకి ఈ చూపుడు వేలికి మనకి ఇంకు గుర్తు పెడతారు, ఒక చుక్క, సిరా చుక్క. రెండోసారి రీపోలింగ్ అనుకునేప్పటికీ మధ్యవేలుకు కూడా పెట్టారు వాళ్ళు. కానీ ఈ రెండు ఉన్నది నిన్న వేశారు, అంటే ముందు రోజు పోలింగ్కి వచ్చారు, రీపోలింగ్కి వచ్చారు, ఒక ఐడెంటిఫికేషన్ దొరికింది. కానీ చాలామందికి ఒకే ఒక చుక్క ఉంది. అంటే వాళ్ళు ఆ రీపోలింగ్కి మాత్రమే వచ్చారంటే ఆ రీపోలింగ్పై కూడా ఓట్లు, అంటే నిన్న వేయలేని వాళ్ళు కావచ్చు, లేకపోతే అవకాశం దొరకని వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏదైనా కారణాలు కావచ్చు, వాళ్ళు కూడా వచ్చి ఓటు వేశారు. అందుకనే 55 నుంచి దాదాపు 70% వరకు ఈ 3, 14 పోలింగ్ బూతుల్లోన ఓటింగ్ నమోదైంది. ఇప్పుడు మనకి ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను ఒక్కసారి, కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ ఒకసారి చూస్తే, మనం మౌలానా అబుల్ కలాం ఆజాద్ సంబంధించిన సెంటర్లో ఉన్నాం. మనం సెంటర్ని చూపిస్తున్నాం. ఇక్కడ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు, 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. దాదాపుగా ఇక్కడ ఉన్న 1,400 మంది పోలీసులు మొత్తం కడపకి, ఎందుకంటే మొత్తం ఆ సీన్ అంతా కడపకి షిఫ్ట్ అయింది. ఇప్పుడు కడపకి షిఫ్ట్ అయ్యి ఈ కౌంటింగ్ సెంటర్ వద్ద ఉంది. కౌంటింగ్ సెంటర్లో అటు పులివెందులకి 10 టేబుళ్ళు, తర్వాత ఒంటిమిట్టకి సంబంధించిన 10 టేబుళ్ళు ఏర్పాటు చేశారు. కేవలం ఒక టేబుల్కి 1000 కట్ట చొప్పున దాదాపుగా 10 టేబుల్లో 10,000 లెక్కించే అవకాశం ఉంది. కాబట్టి పులివెందులకి సంబంధించి 8,000 ఓట్ల లోపలనే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది 10,000 ఓట్లకి ఉన్న టేబుల్ కాబట్టి 1 గంటలోనే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఒంటిమిట్టకి సంబంధించి 20,000కు పైగా ఓట్లు నమోదయ్యాయి అంటున్నారు. కాబట్టి ఇది 2 టేబుల్లో, అంటే 2 రౌండ్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ఏదైనా 1-2 కట్ట మిగిలితే 3వ రౌండ్కి వచ్చే అవకాశం ఉంది. ఏదైనా సరే 3 రౌండ్లలోన పోలింగు ఖచ్చితంగా ఈ కౌంటింగ్కి సంబంధించిన రిజల్ట్ అనేది బయటికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అందుకనే 1 గంటలోనే ఇప్పుడు దాదాపుగా కట్టలు బండిలు కట్టారు. తర్వాత డ్రమ్ములో వేసి, అంటే ముందు ఆ కట్టలు కూడా ఎవరెవరికి ఏ గుర్తు ఉందనేది ఆ గుర్తుల వారీగా, ఎవరికి వచ్చిన అభ్యర్థుల వారీగా కట్టలు కడతారు. తర్వాత బండిల్లో తీసుకెళ్లి దాన్ని ఒక రోల్ చేసిన తర్వాత, ఎందుకంటే టేబుల్ మీద వేసేటప్పుడు ఎక్కడికి ఎవరు తెలియదని ఒక ఐడెంటిఫికేషన్ లేకుండా ఉండాలి. కాబట్టి వాటిని రోల్ చేసిన తర్వాత ఇప్పుడు అది టేబుల్ మీద పంచే ప్రక్రియ జరుగుతుంది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ కౌంటింగు, కట్టలు విప్పి అవి కౌంట్ చేసే అవకాశం ఉంది. అందుకనే దాదాపుగా 10:15, 10:30 గంటలు, అంటే మరొక 45 నిమిషాలు, 50 నిమిషాల్లో ఖచ్చితంగా రిజల్ట్. గణేష్, ఒక్కసారి మళ్ళీ మీ దగ్గరికి లైన్లోకి వస్తాను. ఒక చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, మనం డిస్కస్ చేద్దాం దీని గురించి.